పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ పేరుతో ప్రతి 2 సంవత్సరాలకు సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే భారీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి, సినీ గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి, గంజాయికి, డ్రగ్స్ కి బానిసయ్యి ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అలాగే ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉండడం శుభప్రదమన్నారు। ప్రతి వ్యక్తి ఆడవాళ్లలో అక్కను, చెల్లిని చూడాలన్నారు। ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను నేర్పించే క్రమశిక్షణ అబ్బాయిలకు కూడా నేర్పిస్తే ఈ దారుణాలు జరగవన్నారు। కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు। మన అనితి గారిని 2 కేర్ అని ప్రారంభించవలసిన కోరుతున్నాం। కొద్దిగా బ్యాక్ ఉండాలి మీరు అందరూ। దానికన్నా ముందు ఎంతో మంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది। ఆంధ్రప్రదేశ్ లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు। ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి। మీ ఇంటి చుట్టూ చివరిన బడ్డీ కొట్టులోనో లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్ లోనో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్ లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి।